హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అయితే మా ఇంటి దగ్గర మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో సంక్రాంతి అనేది మీకు చూపించడానికని ఈ వీడియో చేస్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పల్లెటూరులో ఉంటుంది కదండి, అక్కడ మా ఊరు అది. అక్కడికి మేము బయలుదేరిపోయాము. రాసూరు పర్లాకేముడి దగ్గర. అక్కడికి బయలుదేరిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి బియ్యాలు ఇచ్చేసి చీరలు అన్నీ పెట్టేసి కోవులకి ఒకసారి వెళ్ళేసి వచ్చేసి ఆ తర్వాత నుంచి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే గారెలకి ప్రిపరేషన్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత 2 ఫోటోలు ఒకసారి దిగేసిన తర్వాత ఇంకా వంటకి స్టార్ట్ చేసి వంటలో పులిహోర, పులుసు, పరవన్నం, పప్పు, పచ్చడి, క్యాబేజీ ఫ్రై అండి. స్పెషల్ ఫుడ్ కదండి. మేము సంక్రాంతి ఇవి పెరుగు గారెలకి మళ్ళీ రాత్రికని అప్పుడే ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనాలు వడ్డించేసుకోవడానికి అన్నీ రెడీ చేసేసాను. భోజనాలు వడ్డించేసిన తర్వాత ఇంకా తినేసి ఇంకా సాయంత్రం అలాగా 2-3 రీల్స్ తీసుకున్నామండి. ఆ రీల్స్ ఈసారి మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రాత్రి అయితే టిఫిన్లు అన్నీ చేసేసుకొని ఇంకా వీధిలోకి అయితే డ్యాన్సులకి వీటికి వచ్చేసామండి. నేను నా భరతనాట్యం మీరు చూస్తున్నారు కదా, నాకు రాదండి. ఆ పాట విని కూడా నేను 1 ఇయర్ ఇంకా ఎక్కువే అయిపోయింది. కానీ నా మట్టుకు నేను ఎలా చేశానో అనుకున్నాను. కానీ అందరూ ఇంకా సూపర్ చేసావు, చాలా బాగుందని చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అదైతే నా డ్యాన్స్ కొంచెం చూసేయండి. నేను ఎప్పుడు డ్యాన్స్ చేసినా మా ఊర్లో చాలా సంతోషిస్తారు. ఎందుకంటే అంత కొంచెం అందరిలో కొంచెం బాగా చేస్తాననే ఒక నమ్మకం నాపై ఉంచారు వాళ్ళు. అందుకని దానికి న్యాయం చేయడానికని నేను కొంచెం కష్టపడి అలా అప్పటికప్పుడు ఏ పాట వేస్తే దానికి ఆ డ్యాన్స్ నేను చేయడానికంటూ నాకు చాలా ఇష్టం. ప్రిపరేషన్లో గట్టా మనకు రావులేండి అంతగానో, ఏదో చేసేయాలంటే చేసేస్తాను అంతే. ఇంక నా మీద పువ్వులు, పేపర్లు అలాగా చూస్తున్నారు కదా. ఆ విధంగా అయితే నా డ్యాన్స్ చూసేయండి. నా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరెవరు కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారో అలాగే వాళ్ళతో పాటు మరికొంచెం చిన్న డ్యాన్స్ అనమాట వేసాము. మా ఊర్లో చాలా సందడిగా, కోడళ్ళు కూడా వాళ్ళ అమ్మగారి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరండి. అంత సరదాగా ఉంటుంది. ఇంకా మాటల్లో చెప్పలేము. కూతుర్లు అయితే ఇంకా మరి సంగతి చెప్పని అవసరం లేదు, వచ్చేస్తారు. ఇంకా పిల్లల్ని ఎవరు అమ్మలకి వాళ్ళకి అప్పచెప్పేస్తారు. ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంటేనండి. మరి చెప్పనవసరం లేదు మాటల్లో. సంక్రాంతి అంటే ఈ విధంగా ఉంటుంది అనేది అందరూ చూసి ఇంక అందరూ ఊర్లోని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఈ సంవత్సరానికి సంక్రాంతి రోజు అయితే మేము ఈ విధంగా అందరూ సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ ముందున కూర్చున్నారండి. రాత్రి 10:30 అయింది. కానీ ఇంకా చలి ఎక్కువగా ఉంది కదా ఈ సంవత్సరం. అందుకని ముసలి వాళ్ళు కొంచెం ఒంట్లో బాగోపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా చాలామంది ఆ ముందు ఉన్నారు. మా వీడియోలకే మేము చేసిన డ్యాన్సులకే వీడియోలు తీస్తున్నారు, కానీ ముందున జనాలకి ఎవరు వీడియోలు తీయలేదండి. ఆ విధంగా అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంవత్సరం. చూస్తున్నారు కదా, ఎవరెవరికి ఏ డ్యాన్స్ రాదు అనేది కాదు, గెంతీయడం అదే సరదా అండి. అంతేగాని నేర్చుకొని చేసుకోవాలి అనేసి ఇంటెన్షన్ ఎవ్వరికీ లేదు. సరదాగా అలాగా రావడం, ఎంజాయ్ చేసేయడం ఇది ఒక్కటేనండి నాకు చాలా ఇష్టం. ఇంకా ముసలోళ్ళు ఇంకా మరి చెప్పనవసరం లేదు. ఏజ్ డిఫరెన్స్ ఏం ఉండదండి. అందరం సరదాగా పార్టిసిపేట్ చేస్తాము. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. మా డ్యాన్స్ ప్రాబ్లం అయితే లాస్ట్కి ఈ ఫోటో అయితే దిగేసి మరి చెప్పాల్సిన లేదు, చిన్న పెద్ద అని ఉండదు. సంక్రాంతి అంటే సెలబ్రేషన్ అంటే అందరూ అదే కలిసి ఉండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడేదే సంక్రాంతి డ్యాన్సులు. ఇదంతా మా వీడియో అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.